Hey guys, how are you? I hope you are fine. Welcome back to our channel Sahastra 26, the magic of English, the knowledge of English. మనం ఇంగ్లీష్లో చాలా రకాల పదాలు యూజ్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ కాంటెస్ట్లో అంటే వివిధ రకాల సందర్భాల్లో వివిధ రకాల పదాలను వివిధ రకాల మీనింగ్స్తో వాడుతూ ఉంటాం. ఈ వీడియో లెసన్లో ఈవెన్ అనే పదాన్ని ఏ రకంగా ఏ కాంటెస్ట్లో ఏ విధమైన అర్థాలతో యూజ్ చేస్తారనే విషయాన్ని నేను మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటి అర్థం కూడా, సైతం. అంటే మన తెలుగులో తీసుకున్నట్లయితే ఈవెన్ని ఈ అర్థాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్, ఏదైనా కాస్త మనం సర్ప్రైజింగ్ చెప్పేటప్పుడు ఈవెన్ని ఇలా వాడుతూ ఉంటాం. చూడండి, లెట్ మీ సే సమ్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ ఏ మ్యాన్ లైక్ గాంధీ మేడ్ మిస్టేక్స్. అంటే గాంధీ లాంటి వారు కూడా తప్పులు చేశారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, అంటే అలా అన్ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు కూడా ఈవెన్తో చెప్తూ ఉంటాం. అంటే ఈవెన్ ఏ మ్యాన్ లైక్ గాంధీ, గాంధీ లాంటి వారు కూడా మేడ్ మిస్టేక్స్, వాళ్ళు కూడా తప్పు చేశారు. మనం చేస్తే తప్పేంటి అని మనం రకంగా సమర్థించుకునేటప్పుడు ఇలా ఈవెన్ని వాడుతూ ఉంటాం. అంటే కూడా అనే అర్థంలో. చూడండి, ఈవెన్ ఇన్ స్టార్ హోటల్స్ వీ కాంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. స్టార్ హోటల్స్లో కూడా, స్టార్ హోటల్స్లో సైతం వీ కాంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఇటువంటి ఫుడ్ మనకు దొరకదు, ఇటువంటి ఫుడ్ మనం పొందలేము. అంటే అంత బాగా ఫుడ్ ఇక్కడ బాగుందని చెప్పేటప్పుడు, సర్ప్రైజింగ్ చెప్పేటప్పుడు ఎలా మనం ఈవెన్ వాడుతూ ఉంటాం. ఇఫ్ యూ రిమూవ్ స్టోన్ బై స్టోన్ ఈవెన్ ఏ మౌంటైన్ విల్ బి లెవెల్డ్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ స్టోన్ బై స్టోన్ అంటే ఒక రాయి 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 తీస్తూ ఉన్నట్లయితే ఈవెన్ ఏ మౌంటైన్ విల్ బి లెవెల్డ్, పర్వతం కూడా లెవెల్ అయిపోతుంది, అంటే సమానం అయిపోతుందని చెప్పేటప్పుడు ఇలా మనం ఒక సర్ప్రైజింగ్ చెప్పేటప్పుడు ఈవెన్ వాడుతూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, రెండో అర్థం ఏంటంటే ఇంకా, మరి కాస్త, మరి కొంచెం అనే అర్థంలో కూడా మనం ఈవెన్ని వాడుతూ ఉంటాం. లెట్ మీ సే సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్. He got even higher marks than last time. ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్త కంపేర్ చేసి చెప్తున్నాం. అంటే లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఆ ఇంకా అని అనడానికి మనం ఇక్కడ ఈవెన్ యూజ్ చేస్తాం. ఈవెన్ హైయర్ మార్క్స్ దాన్ లాస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ వన్. హీ ఈస్ నాట్ హ్యాపీ విత్ దట్ మనీ. ఆ డబ్బుతో అతను సంతోషంగా లేడు. హీ వాంట్స్ అన్ ఈవెన్ హైయర్ అమౌంట్ దాన్ దట్. అంతకన్నా మరి కాస్త, మరి కొంచెం ఎక్కువ అమౌంట్ అతను అడుగుతున్నాడు. ఆ మరి కొంచెం, మరి కాస్త అనడానికి ఇక్కడ మనం ఈవెన్ యూజ్ చేస్తాం. ఈవెన్ హైయర్ అమౌంట్. వుడ్ యు అరేంజ్ ఈవెన్ మోర్ మనీ ప్లీజ్. కాస్త అంటే మరి కొంచెం ఎక్కువ అమౌంట్ నాకు అరేంజ్ చేస్తారా అని చెప్పి ఇక్కడ అడుగుతాను. ఇక్కడ చూడండి, మోర్ మనీ ముందు ఈవెన్ యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ హైయర్ అమౌంట్ అనే దాని ముందు ఈవెన్ యూజ్ చేస్తాం. ఇక్కడ హైయర్ మార్క్స్ అనే దాని ముందు ఈవెన్ యూజ్ చేస్తాం. ఈ రకంగా మనం ఇంకా మరి కొంచెం డబ్బు, మరి కొంచెం మార్కులు, మరి కాస్త సమయం ఇలా అడిగేటప్పుడు ఆ మరి కాస్త, మరి కొంచెం అనడానికే ఈవెన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఈవెన్ అంటే కన్నా. అంటే మనం ఏదైనా కంపారిజన్, పోలికని స్ట్రాంగ్ అంటే బలంగా చెప్పేటప్పుడు కూడా మనం దానికన్నా, దీనికన్నా, ఆ కన్నా అనడానికి మనం ఈవెన్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, యు నో ఈవెన్ లెస్ అబౌట్ ఇట్ దాన్ ఐ డూ. అంటే నాకు తెలిసిన దానికన్నా నీకు తక్కువ తెలుసు. అంటే నీకెంత తెలుసో దానికన్నా నాకు ఎక్కువ తెలుసు అని చెప్పేటప్పుడు కంపారిజన్ చేస్తున్నాం. నీకు తెలిసిన దానికన్నా నాకు తెలుసు అన్నప్పుడు ఆ కంపారిజన్లో ఆ కన్నా అనడానికి మనం ఇక్కడ ఈవెన్ యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ ఈవెన్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హెర్ సిస్టర్. అంటే తన సోదరి కన్నా ఆమె చాలా తెలివైంది. సోదరి కన్నా అనడానికే మనం ఇక్కడ ఈవెన్ని మనం ఎంఫసైజ్ చేయడానికి, అంటే ఆ కంపారిజన్ని బలంగా చెప్పడానికి ఈవెన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈవెన్ దెన్. అయినా కూడా, అయినప్పటికి కూడా, అప్పుడు కూడా అన్నప్పుడు మనం అలా ఈవెన్ దెన్ యూజ్ చేస్తాం. ఐ టోల్డ్ హిమ్ నాట్ టు కమ్ ఈవెన్ దెన్ హీ కేమ్. అతనికి రావద్దని చెప్పాను, అయినప్పటికి కూడా, అయినా కూడా అతను వచ్చాడు. అయినా కూడా, అయినప్పుడు కూడా అని చెప్పడానికి మన ఇక్కడ ఈవెన్ దెన్ యూజ్ చేయడం జరుగుతుంది. నేను వద్దని చెప్పాను కానీ వచ్చాడు, ఇలా. నెక్స్ట్ వన్, ఈవెన్ దెన్ షీ వుడెంట్ యాక్సెప్ట్ హర్ మిస్టేక్స్. అయినప్పుడు కూడా ఆమె తన తాలూకు తప్పుల్ని ఒప్పుకోవడం లేదు. అయినప్పటికి కూడా అనడానికే మనం ఇక్కడ
ఈవెన్ దాన్ యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈస్ ఈవెన్ యాజ్. అంటే ఒకటి జరుగుతూ ఉండగా, అంటే ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకొక పని అయింది అని చెప్పేటప్పుడు కూడా మనం ఈవెన్ యాజ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఈవెన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ హిమ్ నాట్ టు స్మోక్ హీ లిట్ ద సిగరెట్. నేను సిగరెట్ అంటే స్మోక్ చేయవద్దని ఎలా చెప్తున్నానో లేదో అతను వెంటనే సిగరెట్ వెలిగించాడు. అంటే లైట్ అనే వెర్బ్కి లిట్ అనేది పాస్ట్ ఫామ్. అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉండగా మరొక యాక్షన్ జరిగినప్పుడు ఇలా ఈవెన్ యాజ్ అని యూజ్ చేస్తూ ఉంటాం. అది కూడా ఆపోజిట్ థింగ్, అంటే సర్ప్రైజింగ్గా మనం చెప్పేటప్పుడు. అంటే నేను సిగరెట్ స్మోక్ చేయొద్దు అని చెప్తున్నాను లేదో అతను వెంటనే సిగరెట్ వెలిగించాడు. నెక్స్ట్ వన్ ఈవెన్ తో, అయినప్పటికీ. షీ హ్యాసంట్ ఫోన్డ్ మీ ఈవెన్ తో ఐ రిక్వెస్టెడ్. నేను ఫోన్ చేయమని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆమె ఫోన్ చేయలేదు. చేసినప్పటికీ, అయినప్పటికీ అని అర్థంలో మనం ఇక్కడ ఈవెన్తోనే యూజ్ చేస్తాం. ఈవెన్ సో నెక్స్ట్ వన్ అలా అయినప్పటికి కూడా. చూడండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఈవెన్ సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఎస్సే. అంటే ఆ ఎస్సేలో చాలా తప్పులు ఉన్నప్పటికి కూడా, అలా ఉన్నప్పటికి కూడా దట్ ఈస్ ద గుడ్ ఎస్సే, అది చాలా మంచి ఎస్సే అని చెప్పి చెప్తున్నాం. ఇలా ఈవెన్ మనం చాలాసార్లు కంపేర్ చేయడానికి, స్ట్రెస్ చేయడానికి, లేదా కంపేరింగ్ స్ట్రాంగ్గా చెప్పడానికి, సర్ప్రైజింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల సందర్భాల్లో ఈవెన్ని ఇలా యాస్తో, సో ఇలాంటివంటి మిగతా వర్డ్స్తో కూడా జాయిన్ చేసి ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ ఇంగ్లీష్, ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ Sahastra 26, the knowledge of English. Thank you very much for watching my video. Take care. Bye.